ఓం నమ శివాయ. కార్తీక పురాణం 9వ రోజు. విష్ణుభటులు యమభటుల వాగ్వాదం. అజామీలుడి ఆత్మను విష్ణుభటులు తీసుకెళ్లడానికి సిద్ధపడడం పట్ల యమభటులు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తారు. తల్లిదండ్రులను గురించి పట్టించుకోకుండా వాళ్లను కష్టాలు పెట్టిన వారిని, వృద్ధాప్యంలో వాళ్లను ఆసరాగా ఉండకుండా వదిలేసిన వారిని, గురువులను అవమానించిన వారిని, మిత్రద్రోహం చేసిన వారిని, పరస్త్రీల పరపురుషుల పట్ల వ్యామోహం కలిగిన వారిని, శార్ధకర్మలు ఆచరించని వారిని, మూగ జంతువులను హింసించే వారిని, దాన ధర్మాలు చేయని వారిని, అసత్యాలు పలికే వారిని, ఆచార వ్యవహారాలు పాటించని వారిని నరకలోక దర్శనం చేయవలసిందేనని యమభటులు అంటారు. శ్రీ మహావిష్ణువును పూజించిన, సేవించిన, సాలగ్రామాన్ని పూజించిన, తులసీ దళాలతో భగవంతుని అర్చించిన, భగవత పురాణమును పఠించిన, హరినామస్మరణ చేసిన అలాంటి వారు నరకలోకం దగ్గరలోకి కూడా రారని విష్ణుదూతలు చెబుతారు. ఎవరు ఎలాంటి పాపాలు చేసినా అవసాన దశలో విష్ణునామస్మరణ చేయడం వల్ల అన్ని పాపాలు నశించి విష్ణులోకంలో స్థానం లభిస్తుందని అంటారు. తన ప్రాణాలు పోతుండగా అజామీలుడు శ్రీహరి నామస్మరణ చేయడం వలన ఆయనను విష్ణులోకానికి తీసుకెళ్ళడానికి వచ్చామని చెబుతారు. ఆత్మగా ఉండి ఈ తతంగమంతా చూస్తున్న అజామీలుడు ఆశ్చర్యపోతాడు. తన కుమారుడి పేరు నారాయణ అని, చనిపోవడానికి ముందు తన కుమారుడిని పిలిచాననే విషయం ఆయనకి గుర్తుండదు. తాను ఎప్పుడు భగవంతుడి నామస్మరణ చేశానా అని ఆలోచనలో పడతాడు. తమ పనికి విష్ణుభటులు అడ్డు చెప్పడంతో యమభటులు యమధర్మరాజు దగ్గరికి వెళతారు. అజామీలుడి విషయాన్ని ఆయన దగ్గర ప్రస్తావిస్తారు. అక్కడ ఏం జరిగిందనేది దివ్య దృష్టి ద్వారా యమధర్మరాజుకు అర్థమైపోతుంది. అజామీలుడు నీతి నియమాలను పక్కన పెట్టేసి ఆచార వ్యవహారాలను వదిలేసిన వాడని యమభటులు చెబుతారు. అంతటి పాపాత్ముడిని తీసుకెళ్లడానికి విష్ణుదూతలు రావడం తమకి ఆశ్చర్యాన్ని కలిగించిందని అంటారు. అందుకు కారణం అడిగితే అతను విష్ణునామస్మరణ చేశాడని అంటున్నారని చెబుతారు. అందుకు యమధర్మరాజు స్పందిస్తూ, తెలిసి తాకినా తెలియక తాకినా నిప్పు కాలి తీరుతుంది. అలాగే తెలిసి చేసిన తెలియక చేసిన హరినామస్మరణ సమస్త పాపాలను దహించి వేస్తుంది. అజామీలుడి విషయంలో అదే జరిగింది అని యమధర్మరాజు చెబుతాడు. 9వ రోజు సమాప్తం. రేపటి భాగం అజామీలుడి గతజన్మ కథ. ఓం నమ శివాయ. నమో నారాయణాయ. హర హర